హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, గతంలో చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డిని కలవటంలో కీలకమైన పాత్ర పోషించారు. చిరంజీవి గారు గట్టిగా పట్టుబట్టడం వల్లే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కలిశారు, లేకపోతే కలవరు అని చెప్పేసి ఏదైతే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ అలా పైకి లేపడం అనేది బాలకృష్ణ గారికి నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ కొన్ని రైవలరీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అందుకోసము అని చెప్పేసి రీసెంట్‌గా ఆయనదేమీ లేదు, ఆయన కలవటంలో కీలకమైన పాత్ర పోషించలేదు, ఏమీ పోషించలేదు అని చెప్పేసి ఏదైతే చిరంజీవి గారిని తక్కువ చేసే విధంగా బాలకృష్ణ మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద రీసెంట్‌గా చిరంజీవి గారు స్పందిస్తారని ఎవరు అనుకోలే. కానీ రీసెంట్‌గా చిరంజీవి గారు స్పందించడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఆయన చెప్తుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సాదరంగా ఆహ్వానించారు, జగన్మోహన్ రెడ్డి గారు కలవటానికి అంగీకరించలేదని చెప్పేసి ఏదో ప్రచారం జరుగుతుంది కదా, అదంతా వాస్తవం. ఫస్ట్ 1-to-1కి ఆయన నన్ను స్వయంగా ఇంట్లోకి పిలిచి భోజనం అంటే డిన్నర్కి వీటన్నిటికీ పిలిచి మాట్లాడటం జరిగింది. తర్వాత వీళ్ళందరితో మీటింగ్ జరిగింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా కలవను అనలేదు, నేను పట్టుబడితే కలిశారని చెప్పేసి అనలేదని చెప్పేసి చిరంజీవి తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ బాలకృష్ణ వ్యాఖ్యలకి మొదటిసారి చిరంజీవి కౌంటర్ ఇవ్వడం జరిగింది. పైగా ఇలా కౌంటర్ ఇవ్వడం అనేది వైసీపీ వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కౌంటర్ ఏదో ఎన్నికల కన్నా ముందు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డికి నష్టం జరగబోయేదిగా అన్న ఒక అభిప్రాయం కూడా ఏర్పడుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.